దేవుని స్తోత్రం. యేసు ప్రభు గారికి నా వందనాలండి. ఆత్మ తండ్రి గారికి, తల్లి గారికి నా వందనాలు. ఎక్కడున్న అయ్య గారికి మీ అందరికీ నా వందనాలండి. మరి నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే, తేజ వాళ్ళ వివాహం జరిగిన తర్వాత కొన్ని గలిబిళ్ళు వచ్చినాయండి. మరి కుటుంబం అంతా మనశ్శాంతిలోకి చాలా ఇబ్బంది పడ్డాము. అలాంటి సమయంలో యేసయ్య వాళ్ళకి క్షేమంగా ఉండి మా కుటుంబం అంతా మనశ్శాంతిగా ఉంటే వారం వారం సాక్ష్యం చెప్తానుకున్నానండి. అలాగే యేసు ప్రభు వారి బిడ్డల్ని దేవుడు క్షేమంగా నిలబెట్టారండి. మరి మా కుటుంబంలో దేవుడు మనశ్శాంతిని ఇచ్చారండి. మరి గత ఆదివారం అయితే మరి చంటిబిడ్డ శ్రీకారాల అబ్బాయి చాలా సీరియస్ అయ్యి మరి 2 రోజులు ఐసీయూలో పెట్టారండి. మరి అలాంటి సమయంలో యేసయ్య మరి ఆ బిడ్డ కూడా శుభ్రంగా తగ్గిపోతారని మళ్ళీ వారం సాక్ష్యం చెప్తానుకున్నానండి. అలాగనే తండ్రి గారు, తల్లి గారు ఆ బిడ్డ గురించి చాలా ప్రార్థన చేశారండి. మరి వాళ్ళ ప్రార్థన ద్వారా, మీ ప్రార్థన ద్వారా మరి యేసు ప్రభు వారు చంటిబిడ్డను ముట్టి స్వస్థపరిచి దేవుడు గొప్ప కార్యం చేశారండి. గత ఆదివారం నుంచి ఆదివారం వరకు మరి యేసు ప్రభు వారు మా కుటుంబాన్ని, సంఘాన్ని క్షేమంగా దేవుడు నిలబెట్టారండి. దేవుడి గొప్ప కార్యం చేశారు. దేవుని స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు. మా గురించి, మా కుటుంబం గురించి ప్రార్థన చేయండి. ఒక చిన్న పాట పాడుకుందామండి. నూట 90 నెంబర్ పాట పాడుకుందామండి. అందరూ కూడా చేతులు జోడించి చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని కనపరుస్తారని కోరుకుంటున్నాను. యేసుని ప్రేమ నాకెంతో మేలు, యేసుని ప్రేమ నాకెంతో మేలు, నాకు జయమిచ్చేను, నన్ను బ్రతికించేను, నాకు జయమిచ్చేను, నన్ను బ్రతికించేను, ఏకాని ప్రేమ నాతో స్థిరమైపోని, యేసుని ప్రేమ నాకెంతో మేలు, యేసుని ప్రేమ నాకెంతో మేలు. గ్లోరీ 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 గ్లోరీ. యేసు రక్తమునకే జయము. థ్యాంక్ యూ జీసస్. యేసుని ప్రేమ నాకెంతో మేలు, యేసుని ప్రేమ నాకెంతో మేలు. గ్లోరీ 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 గ్లోరీ. యేసు రక్తమునకే జయము. థ్యాంక్ యూ జీసస్. నా ప్రభువా, నా దేవా, రావయ్యా యేసయ్యా, నా ప్రభువా నీ ప్రేమ రావయ్యా చూపయ్యా, నాకు బ్రతుకంతా నీవేనయ్యా, నాకాశ్రయంబు నీవేనయ్యా, నాకు నీడనిచ్చినవో యేసయ్యా, నా గృహమంతా నీ ప్రేమతో, నేను నా వారును నిన్ను సేవింతును, నా జీవితాంతము ప్రభుని ప్రేమింతును. యేసుని ప్రేమ నాకెంతో మేలు, యేసుని ప్రేమ నాకెంతో మేలు. యేసు రక్తమునకే జయము. థ్యాంక్ యూ జీసస్.
యేసుని ప్రేమ నాకెంతో మేలు, యేసుని ప్రేమ నాకెంతో మేలు. నాకు జయమిచ్చెను, నన్ను బ్రతికించెను, నాకు జయమిచ్చెను, నన్ను బ్రతికించెను. ఇక నీ ప్రేమ నాతో స్థిరమైపోయి, యేసుని ప్రేమ నాకెంతో మేలు, యేసుని ప్రేమ నాకెంతో మేలు. దాని సోదరు నేను కూడా మరి చిన్న సాక్ష్యం చెప్తానండి. మరి ఏంటంటే మొన్న శనివారం నైటు మరి ఇక్కడ మందిరంలో ప్రార్థన అయిపోయిందండి. ప్రార్థన అయిపోయిన తర్వాత మరి మేము ఇంట్లోకి వెళ్ళి పడుకున్నామండి. పడుకుంటే నైటు 1 గంటగా మరి మేరీ వాళ్ళ శ్రీగారాలక మరి వాళ్ళ ఆవిడ వాళ్ళ మేనమ్మ వాళ్ళు ఫోన్ చేశారండి. అయితే మరి ఆ పిల్లవాడికి నెమ్మొచ్చిందని వాళ్ళు మరి అంతకు ముందు 3 రోజుల క్రితమే మరి వాళ్ళ హాస్పిటల్లో జాయిన్ అయ్యారండి. ఆ డాక్టర్ గారు మరి జాయిన్ చేసుకుని నేను తగ్గిస్తానని 3 రోజులు అడ్డు పెట్టుకుని ఆ శనివారం నాడు నైటు రేత్రి 1 గంటకి మరి పిల్లోడికి పిడుసులు వస్తాయి, మరి విజయవాడ తీసుకెళ్తే బాగుంటుందని మరి ఆ డాక్టర్ గారు వాళ్ళతో చెప్పాడంటండి. వాళ్ళతో చెప్తే వాళ్ళ మాకు ఇక్కడ నైటు రేత్రి 1 గంటకు ఫోన్ చేశారండి. ఫోన్ చేసేలా మరి డాక్టర్ గారు పిల్లోడు నాన్నగారితో మాట్లాడాలంటున్నాడు, మరి పిల్లోడికి పిడుసులు వస్తున్నాయంట మరి అని వాళ్ళు ఫోన్ చేసినప్పుడు ఇదేంటి చిన్నపిల్లోడికి పిడుసులు వస్తామేంటని మరి మేము అందరం కూడా మరి ఇక్కడ నైటు దావీదులు పడుకున్నారండి మందిరంలో. మరి లెగిసి గబగబా మరి ఆ చిన్నపిల్లడికి పిడుసులు వస్తామేంటి మరి ముందు సిరిగారు చెప్పాడండి, ఆ డాక్టర్ గారి దగ్గరికి వద్దు సురేంద్రబాబు దగ్గరికి తీసుకెళ్ళమంటే వాళ్ళు వినలేదండి. వినుకోకుండా మాకు తెలిసిన డాక్టర్ అని వాళ్ళు మరి ఆయన దగ్గరికి తీసుకెళ్ళి 3 రోజులు అడ్డు పెట్టుకున్నాక మరి ఆయన పిడుసులు వస్తని విజయవాడ తీసుకెళ్ళిపోమన్నప్పుడు మరి మేము ఇక నైటు బయటేమో వర్షమండి, మరి ఆ నైట్ బయలుదేరి వెళ్ళామండి. వెళితే ఆ డాక్టర్ గారు మరి విజయవాడ తీసుకెళ్తే బాగుంటుందండి అని ఆయన అంటున్నాడండి. అన్నాక మరి మేము మరి మా దగ్గర డబ్బులు లేవు, వాళ్ళే మా దగ్గర లేవు, మీరు చూపిస్తే చూపించండి, లేకపోతే మరి గవర్నమెంట్ హాస్పిటల్ చూపించుకుంటారో ఎక్కడ చూపించుకుంటారని ఆ మేరీ వాళ్ళ మరి ఆ నాన్న వాళ్ళ మేనమ్మమ్మలు అంటున్నారండి. మరి అన్నప్పుడు ఇక మరి మేము ఇంటికి వచ్చి మా దగ్గర కొద్దిగా మరి డబ్బులుండే తీసుకుని విజయవాడ తీసుకెళ్ళామండి. వాళ్ళు తీసుకెళ్ళగానే మరి చూసి వెంటనే వాళ్ళు 30,000 కట్టండి జాయిన్ చేసుకుంటామన్నారండి. మరి మా దగ్గర అయితే 20,000 రూపాయలు తీసుకుని వెళ్ళామండి. మరి మాతో పాటు మరి చిన్నబ్బాయి సాంసన్ వచ్చాడండి. మరి ఆ కుమారుడికి 5,000 ఫోన్పే కొట్టాడండి. ఫోన్పే కొట్టిన తర్వాత జాయిన్ చేసుకున్నారు. జాయిన్ చేసుకుని వాళ్ళు వెంటనే మరి ఐసీలో
పెట్టారండి. పెట్టిన తర్వాత మరి ఆ డాక్టర్ గారు ఆ రోజు సాయంత్రం 3:30కు చూశాడండి. 3:30కు చూసి మరి మేము వెళతానే మరి దేవుని దగ్గర ఒక తీర్మానం చేసుకున్నాను, నేను ప్రభువా ఈ పిల్లోడికి ఏమి జరగడానికి లేదయ్యా, మరి చిన్న పిల్లోడయ్యా అని ప్రార్థన చేసుకున్నామండి. అక్కడ కూడా హాస్పిటల్లో కూర్చొని కూడా డాక్టర్ గారు 3:30కు చూశాడండి ఆ రోజు. అప్పటి వరకు కూడా మేము ఏం తెలియలేదండి, అలాగే కూర్చొని ప్రార్థన చేసుకున్నామండి. ప్రార్థన చేసుకున్నాక ఆ డాక్టర్ గారు 3:30కు చూసి అన్నాడు కదా, బాబుకి ఏ తేడా లేదండి, అంతా కూడా బాగానే ఉంది అన్నాడండి. అంతా కూడా బాగానే ఉంది, మరి ఇవాళ రేపు కూడా మరి ఆపరేషన్లో ఉంచాలన్నాడండి. అలాగనే మరి ఉంచాడండి. ఉంచిన తర్వాత డాక్టర్ గారు మరి ఆ 2వ రోజు కూడా మరి ఏ తేడా లేదంతా కూడా బాగానే ఉంది అన్నాడండి. మరి దేవుని దయ వల్ల మరి ఆత్మీయ తండ్రి గారు తల్లి గారు చేసిన ప్రార్థన ద్వారా మరి మీరందరూ చేసిన ప్రార్థన ద్వారా మరి ఆ బిడ్డ మరి ఏమైపోతాడు అని అనుకున్నామండి. కానీ మరి దేవుడు సగ్గా మరి బిడ్డను ముట్టి స్వస్థపరిచి మరి సగ్గా ఈ రోజున మరి సజీవుడిగా నిలబెట్టాడండి. మరి ఇంకా మరి ఆ సండి బిడ్డ కొరకు మీరందరూ కూడా ప్రార్థన చేస్తారని కూడా మీ అందరికి కూడా వేడుకుంటున్నానండి. మరి దేవునికి స్తోత్రం. మరి చిన్న సాక్ష్యం దేవుడు దించనుగాక. మరి పోయిన వారంలో దేవుడు మరి ఆ సండి బిడ్డ పట్ల ఈ మేలు చేశాడండి. మరి ఇంకా మరి ఆ సండి బిడ్డకు మంచి ఆరోగ్యం ఉండాలని మీరందరూ కూడా ప్రార్థన చేస్తారని కూడా మీ అందరికి కూడా తెలియజేసుకుంటున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మోకరించండి అందరికి కూడా. మహాపరిషత్తులు ప్రేంగల